జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. హలో, పిక్కీ గారు నాకు ఫోన్ చేస్తాడేమోనని స్విచ్ ఆఫ్ చేసి పెట్టాను. నేను చాలాసార్లు ట్రై చేశానమ్మా. ఇంతకీ మీ అత్తగారింట్లోనే ఉన్నావా? ఇంతకు మించిన సేఫ్ ప్లేస్ ఇంకేముంటుంది? జరిగిందంతా మీకు తెలిసే ఉంటుంది కదా. తెలిసిందమ్మా. ఆ సాడిస్ట్ గాడు ఏమంటున్నాడు? ఫ్యాక్షన్ సినిమాలో రౌడీలు కత్తులు పట్టుకుని తిరిగేటట్టు వీడు కన్ను పట్టుకుని తిరుగుతున్నాడు. రిజిస్టర్ ఆఫీస్ దగ్గర కూడా గన్తో బెదిరించాడమ్మా. ఆ గన్నుకి మన ముగ్గురులో ఎవరం బలైపోతామోనని చాలా భయంగా ఉందమ్మా. తమ్ముడు కాబట్టి చెంప మీద కొట్టినా ఏం అనకుండా వదిలేశాడు. అలా అని నిన్ను మాత్రం వదలడు. మదపటి ఏనుగుని అదుపు చేయడం కష్టం అంటారు కదమ్మా. మా పరిస్థితి కూడా అలాగే ఉంది. వాడు గన్ను పేల్చకముందే టెన్షన్తో మా గుండె ఆగిపోయేలా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా. వాడిచ్చిన డబ్బులు వాడి మొహాన కొట్టి ఇంటి నుంచి గెంటేయొచ్చు కదా. ఆ బుజ్జగింపులు బెదిరింపులు కూడా అయిపోయాయి. పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? పోలీసులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలడమ్మా వాడు. మరి ఏం చేద్దామమ్మా? చిన్నపిల్లలు టీచర్స్కి భయపడినట్టు భయపడుతూ ఉంటామా? ఏం చెయ్యాలో అర్థం కావటం లేదమ్మా. ఒక పని చేయండి. ఏంటి? రేపు మీరిద్దరూ ఇక్కడికి వచ్చి అర్జెంటుగా శ్రీకర్కి నిహారికకి పెళ్లి చేయండి అని ఒత్తిడి తీసుకురండి. మా పెళ్లికి తొందరగా ముహూర్తం పెట్టించేలా చెయ్యండి. మీ మాట వినకపోతే మా అమ్మాయిని తీసుకెళ్ళిపోతాము, వేరే సంబంధం చూస్తాము అని బెదిరించండి. జాతకం అనే ప్లస్ పాయింట్ మనకెప్పుడు ఫేవర్గానే ఉంటుంది. మంచి ముహూర్తాలకి సమయం ఉందంటారు కదమ్మా. అయితే ఒక పని చేయండి. ఏంటది? నేను సూసైడ్ చేసుకొని చేస్తాను, నా తద్దినానికి ముహూర్తం పెట్టించుకోండి. ఏంటమ్మా మాటలు? మరేం చేయమంటారు? అన్ని రకాల టెన్షన్స్తో మెంటల్ ఎక్కుతుంది ఇక్కడ. అందుకే నేను చెప్పింది చెయ్యండి. మా అత్తయ్య వాళ్ళకు కూడా కాస్త కంగారు మొదలవుతుంది. మీరు ఆలస్యం చేశారు అంటే ఆ అవ్వని శ్రీకర్ని గద్దలా తన్నుకుపోతుంది. అది గనక జరిగిందంటే మీరు నా చేతిలో అయిపోతారు. మీరు స్ట్రాంగ్గా ఉండండి. మా అత్తయ్య వాళ్ళని ఒప్పించండి. అంతేగాని వాళ్ళు చెప్పేదానికి గంగిరెద్దులా తలాడించకండి. సరేనా? సరేనమ్మా. బ్యాడ్ నైట్. బాయ్. శ్రీ విక్కీగా నీకు చుక్కలు చూపిస్తాన్రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.